పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన పెట్టి ఎన్నికలు పోటీ చేయాలనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఏ మేరకు ఆ విషయం సక్సెస్ అవుతాడో పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు? నేను కేవలం ఒక మామూలు ప్రేక్షకుడా ఐఎమ్ వెరీ అట్రాక్టెడ్ టు పవన్ కళ్యాణ్ యాజ్ ఎ పర్సనాలిటీ. తన లుక్ కానీ తన మాట్లాడే విధానం కానీ ఒక మీటింగ్లో తన ఐస్లో ఉన్న ఒక తీక్షణత అవ్వచ్చు, ఒక బిలీవబిలిటీ ఉంటుంది పవన్ కళ్యాణ్ అది నాకు చాలా అట్రాక్ట్ అవుతాను. అది తన పాలసీలు ఏంటి, తను ఏం చేయాలి, తను దేని గురించి ఎట్లా రియాక్ట్ అవుతుంది నేను వినను కూడా విన్నాను అసలు యాక్చువల్గా. ఎందుకంటే నాకు తెలియదు దాని గురించి, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఆటల గురించి. పవన్ కళ్యాణ్ ట్వీట్లో హ్యావ్ ప్రాబ్లం, ఎందుకంటే అది ఏదో ఒక వాటర్ డౌన్ ఇంగ్లీష్లో కట్ పేస్ట్ కాపీలాగా ఉంటాయి. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అనేది చాలా పర్సనల్ థింగ్. అది పవన్ కళ్యాణ్ ఎగ్జాక్ట్గా తను ఫీల్ అయిన ఎమోషను, తను ఏం చెప్పదలుచుకుంటున్నాడు, తన ఎమోషన్ నుంచి రావాలి ట్విట్టర్లో ఎప్పుడైనా. అదన్నీ చాలా వాటర్ డౌన్, అంటే ఒక టెక్స్ట్ బుక్లో మీరు ఫోటో కాపీ తీసి ఉన్నట్టు ఉంటాయి. ఇంకొంచెం క్లారిటీగా అంటే ఆర్టిఫిషియల్గా అని చెప్పొచ్చా? ఆర్టిఫిషియల్ అని నేను చెప్పను, దే ఆర్ నాట్ రిఫ్లెక్టింగ్ పవన్ కళ్యాణ్స్ పర్సనాలిటీ. ఇప్పుడు ఎప్పుడైనా కూడా మీకు ఒక లీడర్ కదండి. ఇప్పుడు ఉద్దానం ఇష్యూ ఉంది, స్పెషల్ స్టాటస్ ఇష్యూ ఉంది, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ మీద స్పాంటేనియస్గా కాదండి. ఇప్పుడు ఒకటి ఇన్ఫర్మేషన్కి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అని చెప్పేది ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎన్టీఆర్ మహానాడు మీటింగ్ విజయవాడలో ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క దానికి ఒక ఎమోషన్ అంటే మాకు తెలిసే బుల్షిట్. వరల్డ్ బ్యాంక్లో ఎంత, అరే వరల్డ్ బ్యాంక్ ఏంటో తెలియదు, మామూలు బ్యాంకే తెలియదు మాకు. అసలు ₹2 బియ్యం ఇస్తే ఏమవుతుందో తెలుసు ఎవరికి తెలియదు ఏమి. కేవలం తన కన్విక్షన్ తోటి, ఒక ఎమోషనల్ ప్యాషన్ తోటి మాట్లాడారు. దానికి ఒక స్వే వచ్చేసింది. అది ఎక్కడైనా అదే రావాలి. ఈనాడు హెడ్లైన్లో అదే రావాలి. ఎక్కడ మాట్లాడినా తన ఊరికైనా మామూలుగా ఎక్కడన్నా ఒక జనరల్ ఇంటర్వ్యూ, నేను ప్రణయ్ రాయ్తో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను ఎన్టీఆర్. అదే సేమ్ మీటర్లో ఉంది మొత్తం. ఎక్కడ ఒక్కసారి కూడా ఏ మీడియం ద్వారా ఒక తగ్గట్లేదు. చిరంజీవి గారు ఒక మైల్డ్గా, చిరంజీవి గారు డిఫరెంట్ పర్సనాలిటీ. చిరంజీవి గారు ఎన్టీఆర్ని కాపీ కొట్టడం నేను అంటలా, కానీ ఆయన మనం పెద్ద స్టార్గా చూసి అక్కడ అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఒక గ్రేట్ హీరోగా చూసినప్పుడు ఆయన మైల్డ్గా మాట్లాడటం అనేది నాకు డిసప్పాయింట్మెంట్ వచ్చింది. ఎన్టీఆర్ నాకు సినిమాలోకి బయటికి నాకు తేడా తెలియదు. ఆయన మాట్లాడటంలో కానీ, ఆయన గాంభీర్యం కానీ, ఆయన వాయిస్ కానీ, ఆ త్రో ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ స్క్రీన్లోంచి బయటకు వచ్చారు అన్న ఫీలింగ్ వచ్చింది. అలాగే ఉంది. కానీ చిరంజీవి అలా అనిపించా మీకు? చిరంజీవి గారు మైల్డ్ అయిపోయారు. వాట్ ఎవర్ అది అంటే ఆయన నిజ జీవితంలో కూడా ఆయన పర్సనాలిటీ అనేది చాలా నెమ్మదస్తులు అండ్ ఈజ్ వెరీ కరెక్ట్ అండ్ ఇన్ ఎవ్రీ విచ్ వే చాలా హాస్పిటాలిటీ ఎక్కువ ఉన్న మనిషి కాబట్టి అదే వచ్చింది. అది బికేమ్స్ అన్ ఆపోజిట్ థింగ్ ఫర్ మీ ఫర్ ది స్క్రీన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్రోచ్ జనాలకు అలా కనెక్ట్ అవుతుందా లేదా? మీకు కనెక్ట్ అవుతుంది? పవన్ కళ్యాణ్ బెస్ట్ది నాకు తన స్పీచెస్ అవి ఎక్స్ట్రాడినరీ. ఏది తన అంటే ఒకటి చాలా బాగుండొచ్చు, ఒకటి కొంచెం తక్కువ వచ్చు, ఇంకోటి ఇంకా బెటర్గా ఉండొచ్చు, అవన్నీ ఓకే. కానీ ద వే హీ అడ్రెస్సెస్ ఈచ్ ఆఫ్ థింగ్, ఆ ఫోకస్ థింగ్, ఆ ఫైట్ అనేది చివరి వరకు ఒక యారో లాగా వెళ్ళట్లేదు అని నా ఫీలింగ్. అంటే ఒకసారి పట్టుకున్న తర్వాత అంటే గ్రేట్ పీపుల్ లైక్ బాల్ ఠాక్రే వీళ్ళందరూ కూడా ఆ టైంలో ఎన్టీఆర్ ఎక్కడ అసలు ఒక లూజ్నెస్ అనేది రాదు. నాకు డిఫరెంట్ మీడియంస్లో డిఫరెంట్గా వచ్చిన ఫీలింగ్ వస్తుంది కళ్యాణ్. ఇక్కడ ఒక ఎక్స్ట్రాడినరీ ఎఫెక్ట్ అనేది ట్వీట్లో ఏమో కంప్లీట్లీ వాటర్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఉన్న బేసు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫాలో అవుతారో తన హార్డ్ కోర్ ఫ్యాన్స్, వాళ్ళకి వినపడే లాంగ్వేజ్ వాళ్ళు మళ్ళీ అదే లాంగ్వేజ్ని క్యారీ చేసి దాంట్లో ఇవ్వాలి. కానీ అంత ఏదో ఒక సొఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ పేరుతోటి అసలు మొత్తం డైల్యూట్ అయిపోతుందని నా ఫీల్. మీరు అనుకున్నట్టుగా ప్రాక్టికల్ లైఫ్లో అంత ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ లేకపోయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్కి. ఓవరాల్గా ఇష్యూ మీద స్పందించే తత్వం ఉంది. అది ఒక్కటి సరిపోదంటారా పాలిటిక్స్ సక్సెస్ కావడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ సక్సెస్ మీద నేను కామెంట్ చేయట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సక్సెస్ కనెక్ట్ అవుతారు లేదా? నేను అవ్వట్లా, నేను అది చెప్తున్నాను. నేను కేవలం నా అభిప్రాయం చెప్తున్నాను, నేను చూసి చెప్పట్లేదు. మీరు కనెక్ట్ కావట్లేదు అంటారు? నేను కనెక్ట్ అవ్వట్లేదు. ఇది పార్ట్లీ ఐఎమ్ వెరీ కనెక్టింగ్ టు వెన్ హీ టాక్స్. అదే మీరు ఏంటంటే ఎన్టీఆర్తో కనెక్ట్. సపోజ్ ఒక ఇష్యూ జరిగింది అనుకోండి, నా పవన్ కళ్యాణ్ నుంచి నేను మ్యాక్సిమం రియాక్షన్ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నాకు అసలు పవన్ కళ్యాణ్ టేకప్ చేసే ఇష్యూస్ గురించి నాకు జీరో నాలెడ్జ్ ఉంది.
జీరో నాలెడ్జ్, జీరో ఇంట్రెస్ట్ కూడా ఉంది. నేను కేవలం నా పర్సనల్ ఒపీనియన్లో ఒక పర్సనాలిటీని చూసినప్పుడు ఫీల్ అయింది మాత్రమే నేను చెప్తున్నాను. వర్మ గారు, అప్పుడు ఎన్టీఆర్ వచ్చినప్పుడు 83లో ఇండస్ట్రీ అంతా, సినిమా ఇండస్ట్రీ అంతా ఆయన వెంటనే నడిచింది, వెళ్ళింది పాలిటిక్స్లో. కొంతమంది ఆయన డైరెక్ట్గా పాలిటిక్స్లో పోటీ చేస్తే కొంత సపోర్టర్స్గా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ ఈసారి పాలిటిక్స్లో డైరెక్ట్గా వస్తే సినిమా ఇండస్ట్రీ పాత్ర ఎలా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఇండస్ట్రీ సపోర్ట్కి పవన్ కళ్యాణ్ విక్టరీకి ఏం సంబంధం ఉండదు. సో సపోర్ట్ అంటే ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ వెళ్ళి చెప్పేసి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ స్టార్ అయినప్పుడు తనకన్నా చిన్న లెవెల్లో ఉన్న సపోర్ట్ ఏంటి, ఉంటే అంత లేకపోతే అంత. అది నాకు ఫండమెంటల్ ప్రాబ్లం. నాకు ఇప్పుడు ట్విట్టర్ ఉందనుకోండి, ఇప్పుడు తను ఎలా మాట్లాడతాడో వస్తాను, ఇనఫ్ ఈజ్ ఇనఫ్ అని ఒక ఢిల్లీ వాళ్ళ గురించి మాట్లాడవచ్చు, ఇక్కడ మాట్లాడవచ్చు. అలాంటి లాంగ్వేజ్లోనే ఆ ఇన్ఫర్మేషన్ ఉండాలి. తన లాంగ్వేజ్ నేను చెప్పేది, తను ఏదైతే లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడో అదే లాంగ్వేజ్లో ట్వీట్ ఉండాలి. ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలన్నా వాళ్ళకి ఏదో ఒక కాలేజ్లో క్లాస్ పీకిన ఒక ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ బుక్లో పోస్ట్ చేస్తుంటూ ఉంటాయి పవన్ కళ్యాణ్ ట్వీట్స్. దట్ ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. ఆ ఫోర్స్ పవన్ కళ్యాణ్ న్యాచురల్ ఫోర్సు ట్వీట్లో కూడా ఉండాలని నేను చెప్పాను. ఎందుకు అది అని ఐ ఫీల్ మేబీ ఆ కాంట్రడిక్షన్ ఏంటి? అంత అగ్రెసివ్గా మీటింగ్లో కనిపించే పవన్ కళ్యాణ్, ఐ రియలీ ఆనెస్ట్లీ ఫీల్ ఈజ్ నాట్ పుటింగ్ హిజ్ అటెన్షన్ టు ఇట్. అది నా ఉద్దేశంలో తనకున్న ఫోర్స్, తనకున్న న్యాచురల్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అది తను అనిపించే ఫీలింగు తెలుగులో ట్వీట్ పెడితే ఎగ్జాక్ట్లీ తన మనసులో అప్పుడు దాని గురించి తను ఏమనుకుంటున్నాడో దాని ఎఫెక్ట్ 100 times ఎక్కువ ఉంటుందని నాకు ఏమాత్రం డౌట్ లేదు. తెలుగులోనే బెటర్. అది కూడా పవన్ కళ్యాణ్ మీకు ఫోన్ చేసి జనసేన తరఫున వచ్చి పని చేయమని చెప్తే బాంబే వదిలేసి మూటామూలి కట్టుకొని హైదరాబాద్ వాలిపోవడానికి సిద్ధమా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇద్దరు వ్యక్తులు చాలా ఎక్కువ ఇష్టం. అంటే నేను వ్యక్తి అనట్లేదు, నాకు పవన్ స్టార్స్ ఎంత ఇష్టమో పవన్ కళ్యాణ్ కూడా అంతే ఇష్టం నాకు. పవన్ స్టార్కి పవన్ కళ్యాణ్కి అంటే అందుకే దానికి కనెక్షన్ ఏంటంటే ఇద్దరిని నేను దూరం నుంచి ఎంజాయ్ చేస్తాను. దగ్గరికి వెళ్తే పవన్ స్టార్ మామూలు మనిషి అయిపోతుంది, పవన్ కళ్యాణ్ కూడా మామూలు మనిషి అయిపోతాడు. సో పవన్ కళ్యాణ్ నేను ఒక స్క్రీన్ మీద లేకపోతే టీవీలోనో ఎక్కడో ఫోటోగ్రాఫ్లో నేను ఎంజాయ్ చేస్తాను, కానీ ఐ డోంట్ వాంట్ టు గో నియర్ హిమ్. అంటే మీ ప్రభావంతో ఆయన మారిపోయే ప్రమాదం ఉంది. ఏది? మీ ప్రభావంతో మీ దగ్గర కావడం వల్ల. పవన్ కళ్యాణ్ ఈజ్ టూ స్ట్రాంగ్ ఏ పర్సన్. అంటే నాకు ఒక న్యాచురల్ ఫోర్స్. ఎప్పుడో ఒకసారి ట్వీట్ పెట్టాను, పవన్ కళ్యాణ్ అనేది ఒక సింహం అనేది గాండ్రించాలి కానీ ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఎందుకు గాండ్రించలేకపోయాడు? ఇప్పుడు ఎందుకు గాండ్రించలేకపోతున్నారు ఈ పాలిటిక్స్లో? ఆబ్వియస్లీ ఈ విల్ హ్యావ్ హిజ్ ఓన్ ప్లాన్. నాకు తెలియదు అది. ఐ మీన్ అది నేను ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్ ఆన్ వాట్ హీ థింక్స్ ఆర్ హీ ఫీల్స్. వర్మ లాంటి ఫిలాసఫర్స్ పక్కన ఉంటే ఇంకొంచెం యాక్టివ్గా జనసేన ముందుకెళ్తుందేమో. కృష్ణుడు ఎలా ఉంటారో పవన్ కళ్యాణ్కి రామగోపాల్ వర్మ. అర్జునుడు ఇస్ ఎ జీరో కంపేర్డ్ టు పవన్ కళ్యాణ్. అర్జునుడు ఎప్పుడు అందరి మాటలు వింటాడండి. ధర్మరాజు ఏం చెప్పాడు, భీముడు ఏం చెప్పాడు, అది మీన్ కృష్ణుడు ఏం చెప్పాడు. అర్జునుడితో కంపేర్ చేసి పవన్ కళ్యాణ్ ఇన్సల్ట్ చేయదు. ఫస్ట్ ఐ టేక్ ఆఫెన్స్. నేను అనేది చెప్తున్నా, అర్జునుడితో కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ ఇన్సల్ట్ చేసినట్టు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈజ్ అ హీరో, అర్జునుడు ఈజ్ నాట్.